నేను మీ కొమ్మక్కల వీరబాబుని. ముందుగా అందరికీ నమస్కారం. విధుర్ నీతులు 750 మూడో పాయింట్. వాదన చేయరాని వారు ఎవరంటే, వాదన వల్లనే అనేకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. వాదించుకోవడం. కానీ వాదన వల్ల కాలం వృధా అవుతుంది. ఒక్కోసారి టైం వేస్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆ కారణంగా ఒకరిపై ఒకరికి ద్వేషం రగులుకుంటుంది వాదించడం వల్ల. వ్యక్తిరీత్యా, స్వభావం రీత్యా కొంతమందిలో వాదన చేయటం ఒక్కొక్కసారి ప్రాణాలకు ముప్పును కూడా తెస్తుంది. ఎటువంటి వారితో వాదన ప్రాణాంతకంగా పరిణమిస్తుందో విదురుడు తన నీతిలో సుస్పష్టంగా చెప్పాడు. రాజుకు ద్రోహం చేసిన వాడితో వాదించరాదు. పిచ్చివాడితో వాదించరాదు. పిచ్చివాడి కోపం వస్తే రాయన్నకి ఎరిగేయచ్చు, అది దెబ్బ తగులుతుంది. కాబట్టి వాడితో వాదన చేయరాదు. తన పరా భేదం లేకుండా మోసం చేసేవాడిని, తన వాళ్ళని బయట వాళ్ళని అందరినీ మోసం చేసేవాడితో వాదించరాదు. గర్వం అహంకారం గలవాడితో, నేనే అంతా నాది అనే అహంకారంతో ఉన్నవాడితో వాదించరాదు. అధికార మదం కలవాడు, అధికార దర్పం, నాకు అధికారం ఉంది, ఏమైనా చేస్తాను, ఎలాగైనా ఉంటాను, నన్ను అనేవాడు చేసేవాడు ఎవడో ఉండడు అని అధికారంతో పెట్టేగిపోయేవాడితో వాదన చేయరాదు. అసత్యవాది, అబద్ధాలు ఆడేవాడితో వాదించరాదు. తన ఆడిన అసత్యమే నిజమని బొంకిస్తాడు. పదే పదే తన ఆడిన అబద్ధమే నిజమని వాదిస్తాడు. అలాంటి వాడితో వాదించరాదు. తను చేస్తుంది తప్పు అని చెప్పినా కూడా ఒప్పుకోరు. అలా ఉంటారు అసత్యవాది. అలాంటి వారితో వాదన చేయరాదు. తాను ఏది చేసినా రైటే అని నిరూపించుకోవడానికి వాదిస్తారు. అలా క్రూర స్వభావం కలవాడితో వాదించరాదు. క్రూర స్వభావం అంటే రాక్షస స్వభావం. వీడిని కొట్టాలి, వాడిని చంపాలన్న క్రూర స్వభావంతో ఉన్నవాడితో వాదించరాదు. కుట్రలు కుతంత్రాలు చేయగల నేర్పరితో వాదించరాదు. వాళ్ళే అన్నీ చేస్తారు, కావాలని గొడవలు పెట్టుకుంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళ వల్ల కాకపోతే ఇంకొకరిని పురుగొలుపుతారు. ఇలా కుట్రలు కుతంత్రాలు చేయగల నేర్పరితనం తెలివిగా తప్పించుకునే వారితో మనం వాదించరాదు. పాపభీతి లేనివంటి వాడు, అయ్యి పాపం చేస్తే నాకేమొస్తుంది, ఏ ఫలితం వస్తుందో, నేనేమైపోతానో, శాపం తగులుతుందో, శిక్షణ అనిపించాలని భయం కూడా లేకుండా ఉన్నటువంటి వాడితో వాదించరాదు. మద మాత్సర్యములు నిండి ఉన్నవాడు, ఈర్ష్య అసూయ ఇతరులపై నిండి ఉన్నవాడితో వాదించరాదు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వీళ్ళతో గొడవాడదామా అని కాచి చూస్తుంటాడు. అలాంటి వాడితో వాదించరాదు. బలవంతుడితో వాదించరాదు. నేను బలవంతుడిని, ఎవరో పోటీ పడలేరు, నేను ఎవరినన్నా కొట్టగలనని బలవంతుడు ఏయో ఊహించుకుంటాడు. అలాంటి బలవంతుడితో మనం వాదించరాదు. కోపిష్టితనం కలవాడితో వాదించరాదు. తన కోపంతో ఇంకా రెచ్చిపోయి వాదిస్తాడు కాబట్టి అతనితో వాదించరాదు. మిడిమిడి జ్ఞానం కలవాడు, కొంచెం జ్ఞానం, పూర్తిగా జ్ఞానం తెలియని వాడితో వాదించరాదు. తను అన్నదే కరెక్ట్ అని తన మాట నెగ్గే వరకు వాదిస్తూ ఉంటాడు. ఇటువంటి వారితో వాదన చేయటం వల్ల ఒక్కొక్కసారి మన గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లవచ్చు. మరొక సందర్భంలో మన ప్రాణాలకే ప్రమాదం కూడా వాటిల్లుతుంది. ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళందరూ. అందువల్ల ఇటువంటి వారితో వాదనకు దూరంగా ఉండటం ఉత్తమం. కొంతమంది డేంజరస్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి దూరంగా ఉండటమే ఉత్తమం. వాళ్ళతో వాదించరా. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.